హాయ్ గైస్. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ నుంచి అయితే అప్డేట్ వచ్చింది. గత కొన్ని రోజుల నుంచి నందమూరి అభిమానులు డాక్ మహారాజ్ నుంచి ఏ అప్డేట్ రావట్లేదని వెయిటింగ్ చేసిరు. ఫైనల్గా ఫస్ట్ సాంగ్ అప్డేట్ వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ టోటల్గా ఎంత ఉండబోతుంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ స్థాయిలో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ ఉండబోతుంది, ఈ మూడు విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోల పరంగా బిగ్గెస్ట్ ఫామ్లో ఉన్నాడు. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్. తమన్ బాలకృష్ణ అంటే ఇంకా ఒకప్పుడు మణిశర్మ బాలకృష్ణ, అలాంటి క్రేజ్ వీళ్ళిద్దరికి బాండింగ్ కూడా అలాంటి సెట్ అయింది. సినిమాలు కూడా అఖండ ప్రతి సినిమా సక్సెస్ అవుతున్నాయి. ఇలాంటి కాంబినేషన్లో డాకు మహారాజు డైరెక్టర్ ఆల్మోస్ట్ 2 years టైం తీసుకొని చేస్తున్న మూవీ. బాలకృష్ణ హ్యాట్రిక్ల పరంపర కొనసాగుతుంది. అలాంటి సినిమా మీద తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలు అయితే క్రియేట్ అయినాయి. ఇక మొదటి సాంగ్ కోసం అయితే అభిమానులు వెయిటింగ్ చేస్తున్నారు. సీతారా ఎంటర్టైన్మెంట్ తమన్ అప్డేట్ అయితే ఇచ్చారు. మరొక 2 daysలో ఫ్రైడే రోజు లేకపోతే థర్స్డేనా ఫస్ట్ సింగిల్ రాబోతుంది. అభిమానులు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అంచనాలను మించిపోయే రేంజ్లో తమన్ బీట్ కానీ సాంగ్ ఆ రేంజ్లో ఉండబోతుంది అన్న ఇన్సైడ్ టాక్ అయితే బలంగా వినబడుతుంది. ఇంకొక టాక్, సంక్రాంతికి బొమ్మ తిరుగులేని గన్ షాట్ బ్లాక్ బాస్టర్ అనే టాక్ అయితే చాలా బలంగా వినపడుతుంది. బాలకృష్ణ కెరీర్లో సంక్రాంతి టైంలో వచ్చిన సినిమాలు అంటే బాలకృష్ణకు వంశానికి ఒక్కడు నుంచి ఎన్నో సినిమాలు, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ, చాలా సినిమాలు, వీరసింహారెడ్డి. రెవెన్యూ ఏ రేంజ్లో వచ్చిందో ఈ సినిమా అంతకు మించి అఖండ రేంజ్లో ఉండే అవకాశం ఉంది. ఇన్సైడ్ టాక్ బాబీ కోహ్లీ ఆ రేంజ్లో కసితో దిశిందన్న టాక్ అయితే వినబడుతుంది. వెయిటింగ్ ఇండస్ట్రీలో మాత్రం సినిమా తిరుగులేని బ్లాక్ బస్టర్ అనే టాక్ వినబడుతుంది. బాలకృష్ణ కెరీర్లోనే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో January 4th నాడు డల్లాస్లో ఉండబోతుందంట. అభిమానులు ఇప్పటి నుంచి అక్కడ ఒక సెలబ్రేషన్, ఒక పండుగ వాతావరణం. అక్కడ జై బాలయ్య స్లోగన్ అంటే అది ఒక తారక మంత్రం, ఒక జై శ్రీరామ్ అనే రేంజ్లో అక్కడ అలాంటి మోత మోగిస్తారు జై బాలయ్య స్లోగన్. అలాంటి అభిమానులు నికార్స్ అయిన కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది డల్లాస్లో. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెవర్ బిఫోర్ అనే రేంజ్లో డాక్ మహారాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ January 4th డల్లాస్లో ఉండబోతుంది. ఇప్పటి నుంచి అక్కడ ప్లాన్ జరుగుతున్నాయంట. ఇంకా ఆఫ్టర్ సినిమా రిలీజ్ అమెరికాలో బాలకృష్ణ క్రేజీ 100% ఇంకా డబుల్ అయ్యే అవకాశం ఉంది. బాలకృష్ణ కెరీర్లోనే వరుస బ్లాక్ బస్టర్ తర్వాత ప్రీ రిలీజ్ బిజినెస్ నాకు తెలిసి ఓన్లీ తెలుగు వర్షన్స్కే ఈ మూవీ ఇండస్ట్రీలో 150 కోట్ల పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ఉండే అవకాశం ఉంది. ప్రజెంట్ బాలకృష్ణ ఊపు కానీ, డైరెక్టర్ ఫామ్ కానీ, తమన్ సాంగ్స్ కానీ, టీజర్ వచ్చిన తర్వాత సినిమా మీద అంచనాలు తారస్థాయిలో పెరిగిపోయినాయి. టీజర్లో బీజిఎం అయితే ఇప్పటికీ ఒక రేంజ్లో పొలిటికల్గా వాడేసుకుంటూనే ఉన్నారు. అంత బ్రహ్మాండమైన హిట్ అయింది టీజర్లో బీజిఎం అయితే. జస్ట్ టీజర్లోనే ఈ రేంజ్లో ఉంటే ట్రైలర్ కానీ సినిమాలో తమన్ మరొక్కసారి అఖండ రేంజ్లో బీజిఎం ఇచ్చిండు అనే బలమైన ఇన్సైడ్ టాక్ అయితే ఉంది. January 12th నాడు బాలకృష్ణ కెరీర్ బెస్ట్ మూవీ అయ్యే అవకాశం ఉంది. బాలకృష్ణ కూడా చాలా టైం తీసుకొని 1.5 year టైం తీసుకొని చేసిన మూవీ ఇది. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బాలకృష్ణ ప్రతి రంగంలో హ్యాట్రిక్లు విజయాలతో దూసుకెళ్తున్నాడు. బాలకృష్ణ సినిమా డాక్ మహారాజు కూడా బంపర్ హిట్ కావాలని కోరుకున్నాం. ఫస్ట్ సింగిల్ వెయిటింగ్ మరొక 2 daysలోనే డాక్ మహారాజు ఫస్ట్ సింగిల్ రాబోతుంది.